ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నా డ్రాయింగ్ నారాయణ, శ్రీమన్నారాయణ. కోర్స్ విష్ణుదేవుడు కూడా అంటారు కదా. అందరు బాగా పూజలు చేసుకుంటుండ్రా? కార్తీక మాసం కదా. ఈరోజు మళ్ళీ కార్తీక సోమవారం. ఈరోజు నాకు ఏంటి స్పెషల్ అంటే, మన అందరం మన సబ్స్క్రైబర్స్ 100 దాటారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అది మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళకి. లైక్ చేస్తున్నారు, కామెంట్, షేర్ అంతా హెల్ప్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నా డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా నేను వైట్ పేపర్స్ తీసుకొని వైట్ పేపర్లో వేస్తాను డ్రాయింగ్స్ ఇంకా. అండ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా నేను వేయాలనుకుంటున్నా, తొందరలోనే వేస్తాను. అండ్ ఈరోజు మస్తు ఖుషి ఉంది అన్నమాట. సబ్స్క్రైబర్స్ 100 దాటారు కదా, అది మీ వల్ల అయినందుకు ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఫ్రెండ్స్ వీడియో షేక్ అవుతుందని చెప్తున్నారు. అది నేను కరెక్ట్ చేసుకుంటాను కొంచెం. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ అన్నమాట. నా తెలుగు ఇలా ఉందని ఎవరు ఫీల్ అవ్వకండి. కొంచెం కొత్త కదా, నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే. నాకు హిందీ కూడా వచ్చు కొంచెం కొంచెం. కేసే హై అంటే ఎలా ఉన్నావు, ఇలా కొంచెం కొంచెం వచ్చు. కానాకాయ అలా. మీకు కూడా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో కామెంట్ చేయండి కింద. శ్రీమన్నారాయణ నారాయణ నమో నమో. శ్రీమన్నారాయణ నారాయణ నమో నమో. శ్రీమన్నారాయణ నారాయణ నమో నమో. అలా ఇలా కొంచెం హమ్ చేసిన సాంగ్ని. ఇంకా చాలా పాటలు ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి దేవుడి పాటలన్నీ. తొందరలోనే 200 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఐఎమ్ వెయిటింగ్ అన్నమాట. అది మీ సపోర్ట్ వల్ల అవుతుంది, అది మాత్రం 100% నిజం. యాక్చువల్ వీడియో పొద్దున్నే అప్లోడ్ చేయాలనుకుంటా, కానీ నేను డ్రాయింగ్ స్టార్ట్ చేసేదే మధ్యాహ్నం. ఈ టైం అవుతుంది. టైమింగ్ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, నా కెమెరా నా చేతిలో ఉండేసరికి అది నా చెయ్యే కనిపించట్లేదు ఇక్కడ, అలా ఉంది.
ఇంకా ఈరోజు నేను ఒక జోక్ చెప్తాను. ఇప్పుడు కాదు, లాస్ట్లో చెప్తాను. ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా చెప్పాలనుకుంటున్నా. అంటే వీడియోలో మనం ఇప్పుడు దేవుడి గురించి చెప్పచ్చు, మైథాలజీ, ఇంకా జస్ట్ స్టోరీ టెల్లింగ్ టైప్ లాగా అనమాట. మోరల్ స్టోరీస్ లేకపోతే సంథింగ్ అలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అందుకని. ఇక్కడ నేను డ్రాయింగ్ చేస్తున్నాను కదా, అది అవుట్లైన్ ఇస్తున్నా అన్నమాట. కొంతమంది ఫ్రెండ్స్ సీనరీ ఫొటోస్ వేయమంటున్నారు. అలా డ్రాయింగ్ అంటే రకరకాలు, ఓన్లీ గాడ్ ఫొటోస్ కాకుండా ఇంకా వేరియేషన్ చూపించాలి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఐ విల్ ట్రై అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ నాకు చెప్పారు, వాళ్ళ ఫోటో అక్కడ అప్లోడ్ చేయాలి డ్రా చేసి అని. ఆ డ్రాయింగ్ వేయాలి అంటే యాప్ట్గా వస్తే ఓకే, ఏమైనా కొంచెం అలా వస్తుందిలే, కరెక్ట్గానే వచ్చిద్ది. ఐ నో దట్. అన్నమాట. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? తెలుగు బిగ్ బాస్ నేనైతే చూస్తా. యాక్చువల్ చాలామందికి నచ్చదు, కానీ కొంతమంది చూస్తారు. ఇలా డ్రాయింగ్ వేస్తూ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం తెలుసుకొని ఒక ఎర్లీ ఏజ్లోనే తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే నేను ఎర్లీ ఏజ్లోనే తెలుసుకున్నా, బట్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పట్టింది అంతే. ఇంకా జోక్ వచ్చేసి, ఇప్పుడు ఒక ముసలాయన ఉంటారు, ఒక బార్బర్ షాప్కి వెళ్తాడు. ఆయనకి ఎనిమిది వెంట్రుకలు ఉంటాయి, ఐ మీన్ హెయిర్. ఆయన అంటాడు, ఇక్కడ ఏముందని నువ్వు కటింగ్ షాప్కి వచ్చావు అంటే, ఆయన అద్దంలో చూసుకొని నవ్వుకుంటూ ఉన్నాయి కదా ఎనిమిది వెంట్రుకలు అంటాడు. అప్పుడు దీనికి ఇప్పుడు కటింగ్ చేయాలా? ఇప్పుడు నేను దీనికి కటింగ్ చేయాలా లేకుంటే కౌంట్ చేయాలా అంటాడు. ఆయన అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ, అవేం వద్దు, రెండు వద్దు, నా కలర్ వేయి అంటాడు. అదే జోక్. డోంట్ మైండ్. అంటే నాకు చెప్పింది నేను ఐ మీన్ చదివినప్పుడు విన్నప్పుడు మనం మస్తు నవ్వినా, కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఐ థింక్ మీరు అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా చెప్పండి. కొంచెం నా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. హోప్
200 will be soon. Thanks for watching.